జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీరందరూ జి రాగంపేట గ్రామం శ్రీ కోదండరామస్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో మొదటి రెండవ రోజు కార్యక్రమాలు పార్ట్ 1 పార్ట్ 2లో చూశారు కదండి. ఇప్పుడు పార్ట్ 3 ద్వారా అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహాపూర్ణాహుతి మరియు భక్తులందరి రామనామస్మరణల నడుమ సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఎంత వైభవంగా జరిగిందో చూడబోతున్నారు. అదేవిధంగా రామాలయం ముందు భక్తులందరికీ తన అభయాన్ని చూపిస్తూ 9 అడుగుల 9 అంగుళాల ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టను కూడా చూడబోతున్నారు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా రామనామాన్ని మననం చేసుకుంటూ పూజా కార్యక్రమాలన్నీ చూసిన తరువాత ఆ రామయ్య దర్శనం అత్యంత మనోహరం. ఆ భావన మాటల్లో చెప్పలేనిది. జై శ్రీరామ్. ప్రతిష్ట రోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ విధంగా గుడి ముందు చక్కగా ముగ్గులు పెట్టి, అలాగే రాములవారి ప్రతిష్ట జరిగే స్థలంలో పసుపు కుంకుమలతో అలంకరించడం జరిగింది. ఆ తర్వాత యథావిధిగా యాగశాలలో విఘ్నేశ్వరుని పూజతో పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీక్షా దంపతులతో మండపారాధనలు చేయించారు. ఆ తర్వాత కళాహోమములు, ప్రధాన హోమములు నిర్వహించారు. ఇంతటి మంచి తరుణంలో ప్రాణప్రతిష్ఠ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము. ప్రాణప్రతిష్ఠ అనేది సనాతన ధర్మంలో హిందువులకు ఎంతో గౌరవమైన ఆచారం. దేవతా విగ్రహంలో దైవిక సారాంశాన్ని నింపడము అంటే జీవశక్తి స్థాపన. దైవం ప్రాణం పోసుకునే ఒక అద్భుతం. నాస్తికులు సైతం అంగీకరించాల్సిన గొప్ప విషయం. ఎందుకంటే ఎటువంటి సామాను లేకుండా గోడలు మాత్రమే ఉన్న గదిలో మనం చేసే ఎటువంటి ధ్వని అయినా ప్రతిధ్వనిగా మనల్ని చేరుతుంది. అదే రీతిలో వేద పండితులు జపించే మంత్రోచ్చారణలతో ఒక విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టాపన చేసినప్పుడు మనం గుడికి వెళ్ళి ఆ విగ్రహం ఎదురుగా నిల్చున్నప్పుడు ఆ విగ్రహం రిసీవ్ చేసుకున్న వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీగా ఎదురుగా ఉన్న వారందరికీ చేరుతుంది. మనం ఏదైనా ఆలయానికి వెళ్ళి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకున్నప్పుడు మనం అనుభూతి చెందే పాజిటివ్ ఎనర్జీకి అదే కారణం. ఈ విషయాల ఆధారంగా ఆధ్యాత్మికంగానే కాకుండా సైంటిఫిక్గా కూడా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దేవుడి ఎదురుగా నిల్చుంటే వచ్చే వైబ్రేషన్స్ పాజిటివ్ ఎనర్జీ దైవిక శక్తిని నిరూపణ చేస్తున్నాయి. జై శ్రీరామ్.
దీక్షా దంపతులతో ముందుగా ప్రతిష్ఠ జరిగే స్థలంలో నవధాన్యాలు పంచలోహాలు వేయించడం జరిగింది. వీటి ప్రాముఖ్యతను తెలుసుకుందాము. నవధాన్యాలను పంచలోహాలను ఎందుకు వేస్తారు అనేది. భూమి తల్లి గౌరవార్థం మరియు వాస్తు పురుషుని గౌరవార్థం చేసే ఆచారం. భూమి అంటే భూమి తల్లి, అందుకే ఈ పూజ భూమిలోని దుష్ఫలితాలను మరియు వాస్తు దోషాలను నిర్మూలిస్తుందన్నమాట. ఏదైనా నిర్మాణ ప్రక్రియను సున్నితంగా చేస్తుంది. భూమి తల్లికి పూజ చేసుకుని నవధాన్యాలను నవగ్రహాలకు సంకేతంగా భావించి వేసుకుంటాము. సూర్యునికి గోధుమలు, చంద్రునికి బియ్యము, కుజగ్రహానికి కందులు, బుధగ్రహానికి పెసలు, గురుగ్రహానికి శనగలు, శుక్రగ్రహానికి బొబ్బర్లు, శనిగ్రహానికి నువ్వులు, రాహుగ్రహానికి మినుములు, కేతుగ్రహానికి ఉలవలు ఆదీన ధాన్యాలుగా వేసుకుంటాము. అదేవిధంగా ప్రకృతి యొక్క 5 అంశాలు అంటే పంచభూతాలకు అంకితం చేస్తూ పంచలోహాలను వేసుకుంటాము. అదేవిధంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ జరిగే స్థలంలో కూడా నవధాన్యాలను పంచలోహాలను వేస్తున్నారు. మన ఆంజనేయ స్వామి వారి విగ్రహం వచ్చేసిందండి. ఇంకొద్ది నిమిషాలు మాత్రమే ఉంది ప్రతిష్ఠా సమయానికి. మనం మనసారా స్మరించి కనులారా వీక్షించే సమయం వచ్చేస్తుంది. ఈ ప్రతిష్ఠా సమయంలో జరిగే మరికొన్ని ముఖ్యమైన ఘట్టాలను మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. రమ 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 రమాంజనేయ వీర 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 వీరాంజనేయ రమ 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 రమాంజనేయ వీర 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 వీరాంజనేయ రామ సేవకుడు నీవయ్యా నిదాసరాసుడనేనయ్యా రామ సేవకుడు నీవయ్యా. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం పెట్టే స్థానంలో నవధాన్యాలు పంచలోహాలు వేయిస్తున్నారు భక్తులందరి చేత. అదేవిధంగా ఇక్కడ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు పెట్టే స్థానంలో కూడా చక్కగా భక్తులందరూ ఈ విధంగా నవధాన్యాలు పంచలోహాలను వేసుకుంటున్నారండి. భక్తులందరూ ఈ విధంగా నవధాన్యాలు పంచలోహాలు వేసుకునే ఘట్టం అయిపోయిన తర్వాత మరొక ముఖ్యమైన ఘట్టం ఏమిటి అంటే దీక్షా దంపతులు ప్రతిష్ఠా విగ్రహాలను సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను మంగళ వాయిద్యాలతో గుడి ప్రాంగణంలోనికి తీసుకుని వచ్చే ఘట్టం అన్నమాట. ప్రతిష్ఠా విగ్రహాలను ఆలయ ప్రాంగణంలోనికి తీసుకువెళ్లే ఘట్టం మనం చూస్తున్నాము. మనం అందరం కూడా రామనామాన్ని మననం చేసుకుంటూ ఉంటే ఆ రాముల వారిని మనమే మోసుకు వెళ్తున్నామా అన్న అనుభూతిని మనం పొందగలము. జై శ్రీరామ్. ఆలయ యొక్క ముఖద్వారం నుంచి రావాలి, విగ్రహాలన్నీ కూడా ఆలయ యొక్క సింహద్వారం నుంచి రావాలి. అమ్మ సీతాదేవిని మెచ్చుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాత్రం ఆలయ ప్రదక్షిణ చేయకుండా ఆ విగ్రహాలు కట్టే కదమ్మా. అందరూ దూరంగా ఉండడం మిగతా అందరూ మోక్షాబంధులు మాత్రమే ఉంది. కమిటీ సభ్యులు ఉంది. మిగతా అందరూ కూడా దూరంగా ఉండండి. మీరిక్కడ చూస్తున్నట్లయితే అమ్మమ్మలు తాతయ్యలు దగ్గర నుండి చిన్న పిల్లల వరకు మొత్తం గుడి ప్రాంగణం అంతా నిండిపోయిందండి భక్తజనంతో. ఎప్పుడెప్పుడు రాముల వారిని చూసుకుంటామా అని. ఆ ఆనందరాముని మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్టా ముహూర్తం ఆసన్నమైనది. ఇక్కడి భక్తుల ఆనందానికి అంతులేదు. అలాగే ఈ వీడియో ద్వారా స్వామివారి విగ్రహ ప్రతిష్టను చూసి మీరు కూడా అంతే తరించిపోతారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ్. వెనువెంటనే వైభవంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టను మీరు చూస్తున్నారు. చూస్తున్నారు కదండి, భక్తజనం యొక్క రామనామ స్మరణ బండిపై పయనించిన సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాల ప్రతిష్ట ఎంతో వైభవంగా జరిగింది. ఆ వెంటనే ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కూడా ఎంతో ఘనంగా జరిగింది. కన్నుల పండుగగా జరిగింది. మన రామయ్య దర్శనానికి మరికొద్ది సమయం మాత్రమే వేచి ఉండాలి. మరొక చూడవలసిన 2 ముఖ్యమైన ఘట్టాలు పూర్ణాహుతి మరియు కళాకర్షణ.
ప్రతిష్టా విగ్రహాల దగ్గర దీక్షా దంపతులతో కొబ్బరికాయ కొట్టిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వేద పండితులు ఏం చెప్తున్నారు అంటే భక్తులందరికీ దర్శనానికి ఇంకాస్త సమయం పడుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అంటే మహాపూర్ణాహుతి సమర్పించిన తర్వాత కళాకర్షణ అంటే షోడశ కళలను విగ్రహాల్లోనికి ఆవాహన చేసిన తర్వాత మాత్రమే స్వామివారి దర్శనం ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనము మహాపూర్ణాహుతిని చూడబోతున్నాం అన్నమాట. జన్మ జన్మల పుణ్యఫలమండి మహాపూర్ణాహుతిని చూడడం అనేది. ఈ 3 రోజుల కార్యక్రమాలు చూడలేకపోయినా సరే ఈ మహాపూర్ణాహుతిని చూడడం వలన జన్మ జన్మల పుణ్య ఫలితం అని వేద పండితులు చెప్తున్నారన్నమాట. దీక్షా దంపతులు ప్రతిష్టా విగ్రహాల దగ్గర కొబ్బరికాయ కొట్టుకున్న అనంతరం షోడశ కళలను ఆవాహన చేసిన కలశాలను తీసుకురావడానికి వెళుతున్నారు. అంటే కళాకర్షణ. మనము కళాకర్షణ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మహాపూర్ణాహుతిని చూడబోతున్నాము. మహాసంప్రోక్షణ క్రతువులో ముఖ్యమైన ఘట్టం కళాకర్షణ. మన కోదండరామస్వామి ఆలయ పునఃప్రతిష్ఠ సమయంలో అంటే పునఃప్రతిష్ఠకు సంబంధించి మొదటి వీడియోలో చూసి ఉంటారు కదండి కళాపకర్షణ అని. అంటే సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి కలలను కలశంలోనికి ఆవాహన చేసి వరసిద్ధి వినాయక స్వామి వారి గుడిలో మంగళ వాయిద్యాలతో భక్తజన ఊరేగింపుతో ఈ కార్యక్రమం వైభవంగా జరగడం చూశారు. ఇప్పుడు ఆ కలశాల్లోనికి ఆవాహన చేసిన సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి కలలు ఉన్న షోడశ కలలు ఉన్న కలశాలను వేద పండితులు తలపై పెట్టుకుని యాగశాలకు తీసుకుని వస్తున్నారు. యాగశాలకు కలశాలను తీసుకుని వచ్చిన తర్వాత 3 సార్లు ప్రదక్షిణ చేయించారు. అత్పరయో ఆగాభద్వారణ సూర్యత్నాయం వేనశ్చాయచిత్రం దేవానాస్తవితా దేవరేత
కలశాలతో ఈ విధంగా 3 సార్లు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత కలశాలను సర్వతోభద్ర మండపంలో ఉంచారు. నాలుగు దేవతా స్వరూపాలన్నమాట. ఆ దేవతా స్వరూపంలో ఉన్నటువంటి రాముల వారిని పరిపూర్ణంగా మరికొద్దిసేపట్లో ప్రాణ ప్రతిష్ఠ చేయబోతూ ఉన్నాం. ఈ 3 రోజులు కూడా కొంతమంది కార్యక్రమాన్ని చూడొచ్చు, కొంతమంది కార్యక్రమం చూడలేకపోవచ్చు. కానీ ఈ 3 రోజుల పర్యంతము కూడా ఈ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంటే, చూస్తే, చేస్తే ఎంత ఫలితమో ఇప్పుడు జరిగేటువంటి మహాపూర్ణాహుతిని చూస్తే అంత ఫలితం. మహాపూర్ణాహుతి చేస్తూ ఉన్నాం. నిన్నటి వరకు సమస్త దేవతలకి అన్నమని, ఆవాలని చక్కగా ఒక్కొక్క ద్రవ్యాలు, కొన్ని లక్షల ద్రవ్యాలు, కొన్ని లక్షల మంత్రాలతో హోమం చేశాం. ఈ ప్రతిష్టా మహోత్సవ ఫలితం అంతా కూడా ఈ 3 రోజులు చేసిన ఫలితం అంతా కూడా మరి కొద్దిసేపట్లో చేయబోతున్నారు. ఈ 3 రోజుల పాటు కూడా చేస్తే, చూస్తే వచ్చేటువంటి ఫలితం ఇప్పుడు అందరూ ఈ ఒక్క క్షణం చూస్తే చాలట. ఈ 3 రోజులు కూడా ప్రతిష్ఠ చూస్తే, చేస్తే, స్వామి యొక్క అనుగ్రహం మనకి వస్తే ఎంతైతే ఫలితమో ఇప్పుడు జరగబోయేటువంటి మహాపూర్ణాహుతి జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా లేచి నిలబడాలి. లేచి నిలబడి ఆ మహాపూర్ణాహుతిని చూడవలసిందిగా ప్రార్థన. మహాపూర్ణాహుతి జరుగుతోంది, యాగం సంపూర్ణమవుతోంది, ప్రతిష్ఠ సంపూర్ణమవుతోంది. మహాపూర్ణాహుతిని రాముల గారికి సమర్పిస్తున్నాము. ఈ ప్రతిష్ఠ మహాపూర్ణాహుతి జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా వేయాలి. అందరూ కూడా చెప్పండి. శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర స్వామి కోదండరామ స్వామి ప్రతిష్ఠ సంపూర్ణ సాత్పుణ్యత సిద్ధ్యర్థం స్వామినః మతు ఆరజే సుస్థిర నివాస సిద్ధ్యర్థం తద్వారా మమ వ్యాపార వ్యవసాయ ఉద్యోగ విద్యా అభివృద్ధి సిద్ధ్యర్థం శ్రీరామ కోదండరామ ప్రతిష్ఠ సంపూర్ణ సాత్పుణ్యత సిద్ధ్యర్థం మహా పూర్ణాహుతిర్ పోష్యామి. చక్కగా మహాపూర్ణాది ఎన్నాళ్ళు కూడా కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు, కొంతమంది అర్చన చేయొచ్చు. అక్కడ కూర్చొని చేసేవారిగా ఫలితం అంటే చేసేవారు 9 మంది దంపతులే కాదు, చూసేవారికి గ్రామం అంతా సురక్షంగా ఉండాలి. గ్రామంలో ఉండే 4 వర్ణాల వారు కూడా దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవించాలని చేస్తున్నాం. ఆ దేవతా ప్రతిష్ఠితులు చేస్తున్నాం. ఆ 9 మందికి మాత్రమే బాగుండాలా? అలా కాదుట. చూసిన వారు, చేసిన వారు, గ్రామంలో నివసించేవారు ప్రతి ఒక్కరూ కూడా కోదండరాముడి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైన సర్వము కూడా పొంది సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ యాగ 3 రోజుల పర్యంతం చేసినటువంటి మహాయాగం మరి కొద్దిసేపట్లో పూర్తవుతుంది. మహాపూర్ణాన్ని అందరూ కూడా నమస్కారం చేయాలి. పూర్ణాన్ని బ్రహ్మాండం సంపూర్ణ
విన్నారు కదండి పండితులు ఏం చెప్తున్నారో. పూర్ణాహుతి అంటే దేవతలకు అగ్నితో నైవేద్యాలు సమర్పించడం. ఏ దేవతకైనా హవ్యం అగ్ని ద్వారానే ముడుతుంది. ఇంత సాయం చేసే అగ్నిదేవునికి కృతజ్ఞతతో ఇచ్చేదే పూర్ణాహుతి. అటుపై వేసే వస్త్రం కూష్మాండం. మళ్ళీ ఏ దేవతా హోమం అయితే ఆ దేవతకు పట్టు చీరనో లేకపోతే నూలి వస్త్రమో వేస్తారు. అగ్నికి ఇచ్చేది ఏదైనా సత్వరమే ఆ దేవతకు ముడుతుందన్నమాట. అది యాగం యొక్క విశిష్టత. ఫలితం కూడా అలానే త్వరగా వస్తుంది. జై శ్రీరామ్ అనే నామస్మరణతో మహాపూర్ణాహుతిని అందరూ వీక్షించగలరు. మహాపూర్ణాహుతి చూడడం జన్మ జన్మల పుణ్యఫలం. బ్రహ్మోవాచ ఓం దేవస్వర ప్రణి గురుగారు అడగాలి. ఇలా వచ్చేసాడు బ్రహ్మోవాచ. ఓం దేవస్వర మహాపూర్ణాహుతి సమర్పించిన వెంటనే జరిగిన అద్భుతం అండి. ఆ అగ్ని జ్వాలలో మాకు ఈ విధంగా కనిపించిందనమాట. వేద పండితులు తీసిన ఒక పిక్లో జటాయువు రాముల వారిని గుడివైపు తీసుకెళ్తున్న దృశ్యం అన్నమాట. చాలా స్పష్టంగా దర్శనం చేసుకోవచ్చండి. ఈ తర్వాతి ఫోటోలో బాల హనుమాన్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇది నిజంగా అద్భుతం. చూసిన చాలు జన్మ ధన్యం. జై శ్రీరామ్. మహాపూర్ణాహుతిని చూశారు కదండి. ఇప్పుడు కళాకర్షణ గురించి తెలుసుకున్నాం కదా. షోడశ కళలను ఆవాహన చేసిన కలశాలను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మహాసంప్రోక్షణ అంటే విగ్రహాల్లోనికి ఈ కలశాల్లోని షోడశ కళలను ఆవాహన చేస్తారు.
చూస్తున్నారు కదండి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి షోడశ కళలు ఉన్న కలశాలను లోపలికి గర్భగుడిలోనికి తీసుకుని వెళ్లారు మహాసంప్రోక్షణ కోసం. అదేవిధంగా ఇక్కడ వేద పండితులు చెప్తున్నారు కదండి, గోదృష్టి తర్వాత మాత్రమే ఆ జగదభిరాముని దర్శనం మనకి లభిస్తుంది అని. ఇప్పుడు ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలతో గుడి ప్రాంగణంలోనికి తీసుకురావడం మీరు చూస్తున్నారు. ఉత్సవమూర్తులను పూలమాలలతో ముత్యాల హారాలతో ఎంతో అందంగా అలంకరణ చేస్తున్నారు కదండి. ఆ జగదభిరాముని మర్యాద పురుషోత్తముని దివ్య దర్శనము తర్వాత కన్నుల పండుగగా జరిగే శాంతి కళ్యాణం కూడా మనం చూడబోతున్నాము. ఆ రాముల వారికి కుంభం ఈ విధంగా నివేదన చేశారు. ఇప్పుడు మనం అత్యంత కీలకమైన ఘట్టం గోదృష్టి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. గోదృష్టి అంటే ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాం. గోదృష్టి ఎందుకు అంటే సదాచారంలో వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా ఏదైనా విగ్రహ ప్రతిష్టాపన చేసిన వెంటనే ఆ యొక్క విగ్రహంలో అనంతమైనటువంటి శక్తి విగ్రహంలోనికి ప్రవేశిస్తుంది. అంతటి మహోన్నతమైనటువంటి శక్తిని చూసేటువంటి అధికారం కానీ మానవుడి యొక్క శక్తి కానీ సరిపోదు. ఉదాహరణకు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒక్క సూర్యుని కాంతికే మనం వెలవెల్లాడిపోతున్నామే, అలాంటిది కోటి మంది సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంతటి కాంతి వేడి ఉంటుందో ఒక్క వినాయకుడి దగ్గర అంతటి శక్తి ఉంటుంది.
పార్వతీదేవి నలుగు పిండికి ప్రాణం పోస్తే ఉద్భవించిన వినాయకుడికే అంతటి శక్తి ఉంటే ఈ చరాచర జగత్తంతటికి మాతాపితృలు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు గాని సృష్టి స్థితి లయ కారకులు అయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ సమస్త దేవతాగణానికి ఇంకెంతటి శక్తి ఉంటుందో మనమే ఊహించుకోవాలి. అంతటి శక్తిని కలియుగంలో మానవులుగా జన్మించినటువంటి మనం తట్టుకోగలమా? విగ్రహ ప్రతిష్ఠ జరిపిన వెంటనే గోవు చూడకుండా మిగతా వారు చూడడం వలన వెంటనే మన యొక్క కళ్ళపై ఆ ప్రభావం పడుతుంది. ఇది కలియుగం కాబట్టి దాని యొక్క ప్రభావం మనకి వెంటనే తెలియదు. ముందు ముందు అనేకమైనటువంటి ఇబ్బందులు కంటి ద్వారా కానీ మన శారీరకంగా కానీ మన మీద పడుతుంది. అందుకనే ఏ విగ్రహ ప్రతిష్ఠ అయినా సరే ముందుగా సకల దేవతా స్వరూపిణి అయినటువంటి కలియుగంలో ప్రత్యక్ష దైవం గోమాతతో గోదృష్టి జరుపుతారు. ఇది మన యొక్క సంస్కృతి, సాంప్రదాయము, ఆచారము. జై శ్రీరామ్. గోదృష్టి ఎందుకు అని తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు సుముహూర్తానికి గోవు రాముల వారిని చూసిన తరువాత భక్తులందరూ ముందుగా అద్దంలో రాముల వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత నేరుగా రామయ్యను దర్శించుకుని తరించిపోయారు. మీరు కూడా మరికొద్ది క్షణాల్లో ఆ జగదభిరాముని శ్రీరాముని దర్శనం చేసుకోబోతున్నారు. మనసునందు రామనామాన్ని మననం చేసుకుంటూ ఆ రామయ్య దర్శనం చేసుకుందాం. జై శ్రీరామ్. చూస్తున్నారు కదండి, ముందుగా భక్తులు అద్దంలో రామయ్యను చూసుకుని ఆ తర్వాత నేరుగా రామచంద్రుని, కోసలేంద్రుని, మర్యాద పురుషోత్తముని చూసుకుని తన్మయత్వులవుతున్నారు. మనం కూడా ఆ రామయ్య దర్శనం చేసుకుని తరించిపోదాము. జై శ్రీరామ్. శ్రీరామ, రామచంద్ర, రామభద్ర, కోసలేంద్ర, మర్యాద పురుషోత్తమ, త్రిలోకరక్షక, పితృభక్తయ, కౌసల్యతనయ, ఆదిపురుష, పరమపురుష, దయాసారాయ రామ, శ్రీరామ, నీ దర్శన భాగ్యంతో మా జన్మ ధన్యము తండ్రి. జై శ్రీరామ్. రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. నెల 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. నెల 3 వానలు కురిసేనురా, బంగారు పంటలు పండేనురా. కష్టదేవుల వెతలు తీరేనురా, తీరాక నా బతుకు మాయేనురా. రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడురా, హోయ్ సీతమ్మ తల్లితో వచ్చాడురా. రాములవారి దర్శనంతో భక్తులు తరించిపోతున్న ఈ తరుణంలో గుడి ముందు ప్రాంగణంలో రామస్తూపాన్ని ఆవిష్కరణ చేశారు. రామనామాన్ని లిఖించిన పుస్తకాలను ఈ స్తూపంలో ఉంచారు. అనంతరం కన్నుల పండుగగా వైభవంగా శాంతి కళ్యాణం నిర్వహించారు.
దీక్షా దంపతులను వారి తల్లిదండ్రులు ఆశీర్వదించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వచనాలను అందించారు. అనంతరం భక్తులందరికీ గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఎంతో చక్కగా ఘనంగా నిర్వహించారు. రామకార్యానికి చేయూతనిచ్చిన వారికి మరియు గుడి నిర్మాణమును చక్కగా రూపుదిద్దిన వారికి ఈ విధంగా రాములవారి గుడి ప్రాంగణంలోని కమిటీ సభ్యులు సత్కరించారు. రామయ్య ఉడతా భక్తిని కూడా మెచ్చి కరుణించారు. అలాంటిది ఈ మహత్తర రామకార్యానికి చేయూతనిచ్చిన భక్తులు ఇంకెందరో ఉన్నారు. వారందరిపై రామయ్య చల్లని చూపు, కరుణా కటాక్షాలు తప్పకుండా ఉంటాయి. జై శ్రీరామ్.